హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీజే మూవీ అప్డేట్స్. చూస్తుండగానే ఆగస్టు సెకండ్ వీక్ వచ్చేసింది. ప్రతి వీక్ లాగా ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థియేటర్ ప్లస్ ఓటీటీ రిలీజెస్ రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ వీకెండ్ ఆగస్ట్ 15 అవడం వల్ల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా చూసేద్దాం. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థియేటర్ మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇది ఆగస్టు 14th గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య అండ్ మమితా బాజు అండ్ రాధికా శరత్ యాక్ట్ చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. కెరియర్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంటా అనే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ లా కనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేద్దాం. థియేటర్ లిస్ట్ లో సెకండ్ మూవీ అగాధా. ఇది కూడా ఆగస్ట్ 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న డార్క్ ఫ్యాంటసీలో కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ లో కనిపించింది. ఒక ఒంటరిగా ఉండే అమ్మాయి ఒక పురాతన గృహలోకి వెళ్ళినప్పుడు అందులో 12 చేతులు ఉన్న ఒక జైగాంటిక్ విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహం ఏంటి? ఆ కేవ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? స్పిరిచువల్ లేకపోతే సూపర్ న్యాచురల్? మూవీ మేకర్స్ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ చూస్తుంటే విజువల్స్ అండ్ మిస్టరీ మీద మెయిన్ ఫోకస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మాస్ జోన్ లోకి వెళ్దాం. మకుటం, ఎన్ యాక్షన్ డ్రామా డైరెక్టర్ బై డి ప్రభాకరన్. మెయిన్ క్యాస్ట్ వచ్చేసి విశాల్ అండ్ అంజలి. స్టోరీలో ఒక పీస్ఫుల్ మ్యాన్ వైలెన్స్ కి దూరంగా ఉండాలనుకుంటాడు. తన కొడుకుని సౌత్ ఇండియాలో డేంజరస్ గ్యాంగ్స్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. సో ఫ్యామిలీ సెంటిమెంట్స్, యాక్షన్, గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్. విశాల్ ఫ్యాన్స్ కి ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. లిస్ట్ లో ఫోర్త్ మూవీ పాంచాలి పంచభద్రిక. ఇది కూడా ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. ఇది కామెడీ డ్రామా అనొచ్చు, ఎందుకంటే ఇది రాజేంద్ర ప్రసాద్ అండ్ రోల్ రైడా లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. సీరియస్ సిచ్యువేషన్ కానీ మూవీ ట్రీట్మెంట్ మాత్రం కామెడీ అండ్ థ్రిల్లర్ మిక్స్ లో ఉంటుంది. సో కామెడీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ మూవీ హుషార్ పిట్టలు. ఇది ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. స్టేరింగ్ వాసవి గణేశన్ అండ్ అనుష్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు టీనేజర్ల మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. క్యూరియాసిటీ, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, ఎంగేజ్ డెసిషన్స్ ఇవన్నీ రిలేషన్షిప్ ని, ఫ్యూచర్ ని కాంప్లికేట్ చేస్తాయి. బట్ స్టోరీ జస్ట్ లవ్ స్టోరీ కాదండి. పేరెంటింగ్ మిస్టేక్స్ అండ్ టీనేజ్ అట్రాక్షన్స్ అనే సీరియస్ పాయింట్ ని టచ్ చేస్తుంది. ఇవన్నీ థియేటర్ లో రిలీజ్ అయ్యే తెలుగు మూవీస్. హిందీ ఆడియన్స్ కోసం కూడా వీకెండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ అవారాపన్ 2. ఇది ఒక యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో ఇమ్రాన్ హష్మీ లీడ్ గా వస్తున్న మూవీ. ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అండ్ అనదర్ బిగ్ మూవీ బట్వారా. ఇది 1947 స్టారింగ్ సన్నీ డియోల్ అండ్ ప్రీతి జంటా యాక్ట్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి బిగ్ స్క్రీన్ స్కేల్ అండ్ హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థియేటర్ లో ఆప్షన్స్ అయిపోయాయి అనుకుంటున్నారా? ఓటీటీ లో కూడా ఈ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓటీటీ రిలీజెస్ లో ఫస్ట్ అండ్ ప్రాబబ్లీ బిగ్గెస్ట్ అట్రాక్షన్ రీచర్ సీజన్ 4. ఈ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇది ఆగస్ట్ 12th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఎస్, తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి వీకెండ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఓటీటీ లిస్ట్ లో సెకండ్ మూవీ పెప్పే యాక్ట్ చేసిన కట్లాన్. ఇది ఆగస్ట్ 13th కి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ వస్తుంది. థియేటర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది మల్టీ ఆడియో అండ్ సబ్ టైటిల్స్ అవైలబుల్ కాబట్టి సౌత్ ఇండియన్ థ్రిల్లర్స్ లవర్స్ కి ఓటీటీలో ఒక ఫ్రెష్ ఆప్షన్. థర్డ్ ఓటీటీ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సన్ నెక్స్ట్ లో ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. కార్పొరేట్ వరల్డ్ అండ్ రిమోట్ వర్క్ లైఫ్ స్టైల్ బ్యాక్ డ్రాప్ లో మోడర్న్ రొమాన్స్ అండ్ డ్రామా. ఆఫీస్ లో వర్క్ ప్రెషర్, హోమ్ లో రిలేషన్షిప్ ప్రెషర్. లిస్ట్ లో ఫోర్త్ మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో కాక్టైల్ 2. స్టేరింగ్ షాహిద్ కపూర్, కీర్తి సనోన్, రష్మిక మందన. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ హిందీలో పాటు తెలుగు ఆడియో ట్రాక్ లో కూడా స్ట్రీమింగ్ వస్తుంది. అండ్ ఫైనల్లీ కొంచెం సీరియస్ అండ్ ఎమోషనల్ కాంటెంట్ భారత భాగ్య విధాత. స్టేరింగ్ కంగనా రనౌత్. ఆగస్ట్ 14th నుంచి G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అవుతుంది. కామా హాస్పిటల్లో ఉన్న అటాక్ జరుగుతున్న డేంజరస్ సిచ్యువేషన్స్ లో హాస్పిటల్లో ఉన్న 400 పేషెంట్ ని సేవ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎలా ఫైట్ చేశారు అనే రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ ఇది. సో ఈ వీకెండ్ థియేటర్ బుక్ ఓపెన్ చేశారా లేక ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేశారా? మీ చాయిస్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వీక్లీ మూవీ అప్డేట్స్ కోసం జీజే మూవీ అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.